హాయ్ అండి. అందరికీ నమస్తే. కొత్తగా కోళ్ల ఫార్మ్ పెట్టామని లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. లాస్ట్ టైం మనం చేసిన వీడియో ఏంటంటే, తక్కువ ఖర్చుతో షెడ్ ఎలా ఏసుకోవాలనేది ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో నా ఫస్ట్ వీడియో ఈ ఛానల్‌లో. దగ్గర దగ్గర 3000 మెంబర్స్ వీడియో అనేది చూడడం జరిగిందది. అలాగే ఏంటంటే, మేము కోడ్లనేవి కొనుక్కురావడం జరిగిందండి. అంతే అన్నీ కూడా హై రేంజ్‌లో కోడ్లేం కాదు. యావరేజ్ మీడియం రేంజ్ కోడ్లండి ఇవన్నీ గూడా. మేము మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్స్ గురించి ఆలోచించి ఇలాంటి కోడ్లనేవి తీసుకోవడం జరిగిందండి. అలాగే చూడండి ఇవన్నీ గూడా లాస్ట్ టైం మేము వేసిన షెడ్ అనేది మీకు చూపించడం జరిగింది. ఇవి ఏంటంటే పుంజుల కోసం సెపరేట్‌గా ఇలాగ తయారు చేసామండి. అంటే మనం పాత సిమెంట్ రేకులున్నాయి మా దగ్గర. దాటిల్ని ఇలాగ హాఫ్‌గా కట్ చేసి ఈ విధంగా మా దగ్గరున్న కలప యూజ్ చేసి మెష్ మెష్ పెట్టి ఆ మెష్‌కి మనం ఈ ప్లాస్టిక్ కవర్ అనేది వేయడం జరిగిందండి. అలాగే మళ్ళా ఇంకొకటి మనకి ఫిష్ నెట్ యూజ్ చేసి ఏసిన ఫెన్సింగ్‌లో ఒక 4 సెంట్స్ మళ్ళా సెపరేట్‌గా ఇలాగ పార్టిషన్ అనేది చేయడం జరిగిందండి. ఎందుకంటే మంచి కొంచెం ఉన్న వాటిలో మంచి పెట్టెలనేవి సెపరేట్‌గా చేసి అందులో ఒక పుంజుననేది వేయడం జరిగింది. చూడండి చుట్టూ ఫెన్సింగు పైన టాప్ కూడా అంటే కొన్ని కోళ్ళు పైకి ఎగిరిపోతున్నాయండి. అందువల్ల మళ్ళా వాటిని పట్టుకోవడం అదంతా చాలా పెద్ద సమస్య అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ విధంగా పైన టాప్ కూడా మనం ఈ ఫిష్ నెట్ అనేది వేయడం జరిగిందండి. ఇది మనకి కేజీ వచ్చి 350 రూపీస్ పర్ కేజీ పడుతుంది. ఇది ప్రైస్ వచ్చి. మనకి ఈ ఏసిన ఈ 4 సెంట్స్‌కి అయితే నాకు దగ్గర దగ్గర ఒక 1 ½ కేజీ పట్టిందండి. చూడండి ఉన్న మెటీరియల్‌తోనే మా దగ్గర ఉన్న మెటీరియల్ వేస్ట్ మెటీరియల్‌తోనే సింపుల్‌గా దీనికనేది వేయడం జరిగింది. ఇది లాస్ట్ టైం మీకు చూపించాము పెద్ద షెడ్డు. ఇది కూడా మనకు 22,000లోనే ఈ షెడ్ అనేది అయిపోయిందండి. చాలా లో కాస్ట్‌లో సింపుల్‌గా చేసాం. జస్ట్ ఈరోజు ఏంటంటే మొత్తం క్లీన్ చేసామండి. షెడ్ మొత్తం క్లీన్ చేసి మన కళ్ళాపు అంటే ఆవు మా దగ్గర నాటావు ఉంది. దాని పేడ యూజ్ చేసి వాటర్‌లో కలిపి మొత్తం చిలికించడం అయింది. అంటే కల్లాపు చల్లామండి. చూడండి ఇదేనండి మేము కొత్తగా పెట్టిన ఫామ్ అయితే. నేను ఒక 5 ఇయర్స్ నుంచి నాకు ఈ కోడిలో చిన్న చిన్న అనుభవం ఉంది గానీ, ఇంత లార్జ్ స్కేల్‌లో అనేది ఎప్పుడూ ప్లాన్ చేయలేదు. ఫస్ట్ టైం ఈ విధంగా పెట్టడం అనేది జరిగిందండి. ఆహ్, ఇదైతే ఒక యూనిట్‌గా పెట్టాము ఇది. అంటే ఒక 10 పెట్టెలు, ఒక పుంజు అనేది ఒక యూనిట్‌గా పెట్టాం. అంటే ఇలాగ ఇంకొక 2 యూనిట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఏంటంటే ఉన్నాటిలో ఇప్పుడు ఇందులో ఏసినయన్నీ గూడా కొంచెం మా దగ్గర ఉన్నాటిలో టాప్ క్వాలిటీ అండి ఇవి. అలాగే ఇంకొక సెకండ్ స్టేజ్‌లోకొచ్చేసరికి ఇంకొన్ని పెట్టెలున్నాయి కొన్ని మంచియి. వాటిని ప్లస్ ఇంకొక పుంజుని వేసి వేరే దగ్గర రేపు ఆ వర్క్ అనేది జరుగుద్దండి. చాలామంది ఈ ఫీల్డ్‌లోకి వస్తున్నారు. సాధ్యమైనంత వరకు తక్కువ బడ్జెట్‌తోనే మీరు ప్లాన్ చేసుకోవాలండి. ఏదో పర్మనెంట్ సెటప్‌లు, ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసి షెడ్స్ గానీ, ఇలాంటివన్నీ చేస్తే మనకు చాలా ఇబ్బందండి. ఏదైనా ఎంత వీలైతే అంత తక్కువ బడ్జెట్‌లో ప్లాన్ చేసుకొని, అవుట్‌పుట్ మనకు మంచి బాగా ఇదొచ్చింది. సపోజ్ ఈ ఇయర్ మనం ఒక 3,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాము. ఆ 3,00,000 మనకు వచ్చేస్తే, ఆ 3,00,000లో సగం తీసుకొని మళ్ళా మీరు షెడ్స్‌కనేది వాటికనేది మీరు ప్లాన్ జేసుకోవచ్చు. ఫస్టే లక్షలు లక్షలు పెట్టి షెడ్స్ వేసుకొని, మళ్ళీ తర్వాత ఈ బర్డ్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక, ఇలాగే చాలామంది ఫెయిల్ అవుతూ ఉన్నారండి. చూడండి మా దగ్గరున్న బర్డ్స్ అన్నీ గూడా యావరేజ్‌గా ఒక్కొక్కటి 1000, 1,500, 2,000, 2,500 రూపాయలండి. పుంజులు కూడా అదే ప్రైస్ అండి. పుంజు కూడా వచ్చి మనకి 2,000, 2,500 ఆ రేంజ్‌లోయే తప్ప గాని హైయెస్ట్ రేంజెస్ 10,000, 20,000, 10,000, 20,000 ఆ రేంజ్ పెట్టలు గానీ, అంత రేంజ్ పుంజులు గానీ ఏమీ లేవండి. చూసారా? ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు మనం పార్టిషన్ చేసిన ఏరియా ఏంటంటే ఇందులో ఒక 20 పెట్టలు, 20 పెట్టలు, 30 పెట్టలైనా సరే చాలా ఫ్రీగా తిరగొచ్చు. అందుకని యాక్చువల్‌గా 10 పెట్టలకు వేద్దాం అనుకున్నాం.
ఈ మెటీరియల్ ఇదంతా క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఎక్కువ ఖర్చు అనిపించలేదు. అందువల్ల ఏంటంటే ఒక 30 పెట్టలకు అనేది ఇది కాన్సెప్ట్‌తో వేయడం జరిగిందండి. అలాగే వీటికి షెల్టర్ కూడా ఇందులోనే పైన ఒక రేకేసాం. కింద ఈ రేకులోకి వెళ్ళిపోతాయి. ఎండొచ్చినప్పుడు అటు ఇటు అంటే చుట్టూ మామిడి తోటేనండి. ఇబ్బంది ఏమీ లేదు. ఈ పెద్ద షెడ్ ఉందంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకా కొన్ని ఉన్నాయి. మొత్తం ఇప్పుడు 200 బర్డ్స్ ఉన్నాయి. 200 బర్డ్స్‌లో ఇప్పుడు అక్కడ కొన్ని అనేది పార్టిషన్ చేసాము. మిగిలిన చిన్న బర్డ్స్ ఇంకా ఏమన్నా ఉన్నా సరే అన్నీ కూడా ఇందులో ఈ చూడండి కర్రలు కట్టాము, వీటి మీద ఉంటాయి. ప్రస్తుతానికి ఒక 3 కోళ్ళు అనేది పొదుగుతున్నాయండి. ఆల్రెడీ గుడ్ల మీద ఉన్నాయి. అవి ఆ పిల్లలు వచ్చినప్పుడు నేను వీడియో అనేది మీకు చేస్తాను. ఎందుకంటే అది నా ఫస్ట్ అవుట్పుట్ అండి ఈ కోళ్ళ రంగంలో. లాస్ట్ టైం చాలాసార్లు తీసాం కానీ ఇంత భారీ ఇదిలో మొట్టమొదటి బ్యాచ్లో అది ఫస్ట్ పిల్లలు తీయడం అనేది ఫస్ట్ అండి.